తిరువూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో ప్రజల బతుకులు మారుతాయన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. తిరువూరు నియోజకవర్గంలో ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు తిరువూరు పట్టణంలో 19, 20 వార్డుల్లో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. తిరువూరు పట్టణంలో మంచినీరు తీవ్రమైన సమస్య అని అందరికీ తెలుసు. దాంతోపాటు అందరూ గుర్తించాల్సింది, రేపు ప్రభుత్వం మారిన తర్వాత మేము యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాల్సిన విషయం ఏంటంటే, కనీస సౌకర్యాలు లేని ఇళ్లలో ఉంటున్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి పక్కా ఇళ్ళు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు టిట్కో ఇళ్ళు నిర్మించి ఇచ్చే బాధ్యతని తిరువూరు తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా ఆ పేద కుటుంబాలన్నిటికీ హామీ ఇస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన పూర్తి స్థాయి ఎలక్షన్ మేనిఫెస్టోని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 3,000 దాటలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పేద ప్రజలకి ఆర్థికంగా అండగా నిలబడతారన్న నమ్మకం ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం ఎలా అయితే ఉంటుందో, తిరువూరులో కూడా 20 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగబడబోతుంది. అందుకోసం తిరువూరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం పాలన చేయటానికి అవసరమైనటువంటి నిధులను మనం సమకూర్చుకోవాలనంటే మనం పార్లమెంట్ అభ్యర్థులను కూడా అంతే బలంగా ఎక్కువ మందిని గెలిపించుకొని మనం పార్లమెంటు పంపించుకుంటేనే మన గళాన్ని బలంగా వినిపించగలం. మన రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల్ని మనం సంపాదించుకోగలం అనేటటువంటిది కూడా ఈ తిరువూరు ప్రజలు గుర్తుంచుకొని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేసినేని చిన్ని గారిని కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకొని మన ఇద్దరు అభ్యర్థుల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపించుకొని మన రాష్ట్ర భవిష్యత్తును మారేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవటంలో తమ ఆలోచనను మొత్తం కూడా వాడతారు అని చెప్పేసి తిరువూరు ప్రజానీకం తెలివైన వాళ్ళు తెలివైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ మే 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి కొలికపూడి శ్రీనివాసరావు గారికి సైకిల్ గుర్తుకి, పార్లమెంటుకి కేసినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ